హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల పీఆర్సీ నూతన పీఆర్సీ జూన్ నెలాఖరులోపు అమలుపై తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీ అమలుపై ప్రస్తుతం అన్ని ప్రధాన దినపత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఈ అంశంపై నెలకొన్న జాప్యం పట్ల ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యునైటెడ్ టీచర్స్ పెన్షన్ యూటీఎఫ్ నాయకత్వం ఈ యొక్క విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా అయితే నిలదీస్తోంది. కేవలం మాటలతో సరిపెట్టకుండా తక్షణమే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని చెప్పేసి వారు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారంగా పీఆర్సీ నివేదిక సమర్పణలో ఇక ఏమాత్రం జాప్యం చేయకూడదని, ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్‌ను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మరి దీని అర్థం ఏమిటంటే నివేదిక ఇవ్వటమే కాకుండా దాని ద్వారా వచ్చే జీతాల పెరుగుదల త్వరగా ఉద్యోగుల చేతికి అందాలి అని చెప్పేసి. అలాగే మరొక దినపత్రికలో చూసుకున్నట్లయితే ఏమని ప్రచురితమైంది పరిశీలిస్తే పీఆర్సీ ప్రకటనతో పాటుగా పాఠశాలల విలీనం లేదా కుదింపు అనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఉపాధ్యాయుల ప్రయోజనాలకు భంగం కలిగించకూడదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈనాడు దినపత్రికలో చూసుకున్నా సరే అక్కడ కూడా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ఉండేందుకు మెరుగైన ఫిట్మెంట్‌తో కూడినటువంటి పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, అంటే నామమాత్రపు పెరుగుదల కాకుండా ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా జీతాల సవరణ ఉండాలని చెప్పి అందరూ ఆశిస్తూ ఉన్నారు. అలాగే మరొక దినపత్రిక అయినటువంటి నవతెలంగాణ ఇటువంటి పత్రికలో గనుక చూసుకున్నట్లయితే జూన్ నెలాఖరులోగా ప్రభుత్వం పీఆర్సీ నివేదికను ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వార్తలొస్తాయి. అయితే ఇక్కడ విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే అన్ని పత్రికల్లోనూ మరియు సోషల్ మీడియాలోనూ పీఆర్సీ గురించి రోజు వార్తలైతే వస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో దాని అమలుకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడటం లేదు. కేవలం వార్తలకే పరిమితమైన ఈ యొక్క ప్రక్రియ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లోకి జీతాల రూపంలో వచ్చే వరకు కూడా పోరాటం ఆపకూడదని సంఘాలు నిర్ణయించుకున్నాయి. నిజానికి జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగానే ప్రభుత్వం పీఆర్సీపై ఏదో ఒక కీలక ప్రకటన చేస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఆ రోజు ఒక శుభవార్త వింటామని, తమ ఆర్థిక ఇబ్బందులకు తెరపడుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా జూన్ 2వ తేదీ నాటికి వార్తాపత్రికల్లో కానీ, ప్రభుత్వం అధికారిక ప్రకటనలో కానీ పీఆర్సీ అనే పదం అనేది కూడా ప్రకటనలో కనిపించకుండా పోయింది. మరి ఈ మేరకు ఈ విషయం ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనే చెప్పాలి. ఇక రాష్ట్ర అవతరణ వేడుకల వేళ ప్రభుత్వం తమను విస్మరించటం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ అమలుకుంది. సో, ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగులు ఈ జాప్యం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని జూన్ నెల గడవక ముందే అంటే జూన్ అనేది పూర్తి అవ్వకముందే పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. నివేదిక బయటికి వస్తేనే దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. జూన్ నెలాఖరుకల్లా నివేదిక ఇచ్చి చర్చలు పూర్తి చేసి జూలై నెలలో ఒక గౌరవప్రదంగా ఫిట్మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించాలని ఉపాధ్యాయులు మరియు ఇతర ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఎంతవరకు సఫలీకృతం అవుతుందో ప్రభుత్వం ఉద్యోగుల మొరను ఆలకిస్తుందో లేదో మరి వేచి చూడాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, రాష్ట్రంలో కొత్త పీఆర్సీ అమలుపై నెలకొన్న జాప్యంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యంగా యూటీఎఫ్స్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన రాకపోవడం ఉద్యోగులను నిరాశకు గురిచేసింది. వివిధ దినపత్రికల్లో పీఆర్సీ గురించి వార్తలొస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పష్టమైన స్పందన లేకపోవడంతో జూన్ నెలాఖరులోగా నివేదికను వెల్లడించి
జూలైలో మెరుగైన ఫిట్మెంట్‌ను ప్రకటించాలని ఉద్యోగ వర్గాలు గట్టిగా కోరుతూ ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మనకు ఈ జూన్ నెలాఖరులోగా కొత్త పీఆర్‌సీకి సంబంధించి అప్డేట్ వస్తుందా? నివేదిక అనేది బహిర్గతం అవుతుందా లేదా అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.